వెల్కమ్ బ్యాక్. టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి పెన్నా పోలవరం బనకచెర్ల వరకు అనుసంధానం చేస్తే గేమ్ చేంజర్ గా తయారవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని, రాయలసీమ రుణం తీర్చుకోవాలన్నదే తన ఆలోచన అన్నారు. ఈ నెలాఖరులోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామన్నారు సీఎం. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలన్నారు. మీ సమస్య పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదని, మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజ లాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సమిక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే చేసి చూపించాడు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే ₹2 కేజీ బియ్యం. ఈ రోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను ₹35. ఈ రోజు ₹4,000 ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఈ రోజు ఈ మైదుకూరులో కూడా బీసీ గెలిచాడంటే, సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్. ఈ రోజు ఆయన కళ